అనగనగా గోల్కొండ హై స్కూల్ తర్వాత సుమంత్ గారి ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ లాగా నాకు ఈ సినిమా అనిపించింది. ఈ సినిమా చూస్తున్నప్పుడు మీకు కొంచెం జెర్సీ వైబ్ వస్తుంది. ఒక మంచి ఎమోషనల్ డ్రామా, ఒక మంచి పాయింట్ మీద స్టార్ట్ అవుతుంది ఈ సినిమా. చదువుని బిజినెస్ చేయడం అండ్ దాంతోపాటు పిల్లల్ని కార్పొరేట్ స్కూల్స్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో ట్రీట్ చేసే విధానం మీద ఈ సినిమా ఉంటుంది. అంటే ఒకళ్ళు బాగా చదివితే వాళ్ళని టాపర్ అనడం ఎంత మంచి పాయింటో, చదవని వాళ్ళని లూజర్, డల్లర్ అనడం కూడా ఎంత తప్పో తెలియజేసే సీన్స్ ఈ సినిమాలో ఉంటాయి. చాలా బాగుంటుంది. చదువుని ఒక బిజినెస్గా మార్చడం అండ్ ఆ బిజినెస్ మాడ్యూల్ని తప్పనిసరిగా పిల్లల మీద రుద్దడం అనే పాయింట్ మీద ఈ ఎంటైర్ సినిమా స్టార్ట్ అవుతుంది. కానీ సినిమా స్టార్ట్ అయిన పాయింట్ అదే అయినప్పటికీ వెళ్తున్న కొద్దీ సినిమా అలా వెళ్ళదు, కొంచెం ఎమోషనల్ ట్రాక్ వైపు డైవర్ట్ అవుతుంది. అక్కడ మరీ ఎటో వెళ్ళిపోతుంది సినిమా అని అయితే అనిపించదు, కానీ స్టార్ట్ అయిన పాయింట్ నుంచి అయితే డైవర్ట్ అవుతుంది. కానీ ఆ డైవర్ట్ అయిన పాయింట్ కూడా ఎమోషనల్గా బాగానే హిట్ అవుతుంది. ఒక మంచి ఎమోషనల్ అండ్ ఒక మంచి ఫీల్ గుడ్ సినిమాని చూసిన సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. టెక్నికల్లీ సినిమా బాగుంటుంది, మ్యూజిక్ చాలా బాగుంటుంది, ఒక మంచి ఫ్రెష్ ఫీల్ అయితే ఇస్తుంది. పిల్లలు, పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ఇది. మనం ఎడ్యుకేషన్ని ఏ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీతో అర్థం చేసుకుంటున్నాము, చదువు అనే దాన్ని అర్థం చేసుకోవాలి కానీ బట్టి పట్టకూడదు అనే పాయింట్ మీద, అలా బట్టి పట్టి సాధించిన ఏ ర్యాంక్ కూడా ఎప్పటికీ మనకి ఎటువంటి హెల్ప్ చేయదు అనే పాయింట్ మీద ఉంటుంది సినిమా. మనం స్కూల్స్లో వినే ప్రతి ఒక్క కాన్సెప్ట్ని ఒక మంచి కథలాగో లేకపోతే ఒక మంచి పాటలాగో చెప్తే స్టూడెంట్స్కి ఎంత బాగా అర్థమవుతుంది అని చెప్పే సీన్స్ కూడా ఈ సినిమాలో చాలా బాగుంటాయి. మీరు ఇప్పటి వరకు ఈ సినిమా ట్రై చేయకపోతే దిస్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్. సో డెఫినెట్గా ట్రై చేయండి ఫ్యామిలీ తోటి. సో అదండి మ్యాటర్. దిస్ ఈస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.